సో, తెలంగాణలో ఈరోజు మున్సిపల్ ఎన్నికలు ఓటింగ్ అయిపోయింది. అరౌండ్ 116 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అలాగే వార్డుల విషయంలోకొస్తే 2500 పైగా వార్డులు, కార్పొరేషన్ డివిజన్ మీద కూడా జరిగింది ఓటింగ్. 13 రిజల్ట్స్ వస్తాయి. ఈ ఎలక్షన్స్‌లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆబ్వియస్లీ కాంటెస్ట్ అంతా బీఆర్ఎస్, కాంగ్రెస్ కొన్ని చోట్ల బీజేపీ మధ్యలోనే ఉంటుంది. కాకపోతే ఈ ఎలక్షన్స్‌లో జనసేన కూడా అరౌండ్ 330 ఆడ్ వార్డ్స్‌లో పోటీ చేస్తుంది ఫర్ ది ఫస్ట్ టైం. పవన్ కళ్యాణ్ గారు ఈ మొత్తం జనసేన విషయంగా ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు, ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నారనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్షన్ హడావుడి స్టార్ట్ అయ్యే ముందు బీజేపీ పెద్దలు, తెలంగాణ బీజేపీ నుంచి పెద్దలు కొంతమంది వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ అడిగారు. ఆయన క్యాంపెయిన్ కూడా చేయాలని అన్నారు. దానికి ఆయన ఒప్పుకున్నారు కూడా. ఒప్పుకున్న వెంటనే ఆయన క్యాంపెయిన్ కూడా షెడ్యూల్ కూడా అనౌన్స్ చేశారు. బట్ ఏమైందో ఏంటో లాస్ట్ మినిట్‌లో ఆయనకి ఫేవర్ అని చెప్పి అది క్యాన్సిల్ చేశారు. అంతకంటే ముందే జనసేన అభ్యర్థులు అక్కడక్కడ నామినేషన్లు వేయడం జరిగింది. ఆ నామినేషన్లు వేయడంతో బీజేపీకి ఈయన సపోర్ట్ చేస్తారంటే అక్కడ ఏం జరగబోతుంది? బీజేపీ తన క్యాండిడేట్స్‌ని తీసి జనసేనకి సపోర్ట్ చేస్తుందా? లేకపోతే ఒక పొత్తులా ఉంటుందా? అనే ఆలోచన ఫ్యాన్స్‌లో కలిగింది. బట్ ఏం జరిగిందంటే గతంలో ఒకసారి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో కూడా ఇటువంటి సందర్భమే జరిగింది. జనసేన ఒంటరిగా పోటీ చేద్దామని చెప్పి క్యాండిడేట్స్‌ని పెడితే లాస్ట్ మినిట్‌లో బీజేపీకి తమ క్యాండిడేట్స్‌ని అందరిని విత్‌డ్రా చేసుకొని బీజేపీకి బేషరతుగా సపోర్ట్ చేశారు. అటువంటి కండిషన్ ఏదన్నా వస్తుందేమో అని చెప్పి తెలంగాణలో ఫీల్ అయ్యారు. అక్కడ కొన్ని కార్యకర్తలు అలా ఫీల్ అయ్యేటప్పటికి. బట్ అలా ఏం జరగకుండా లాస్ట్ మినిట్‌లో బీజేపీకి అసలు క్యాంపెయిన్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారు తప్పుకున్నారు. దీంతో చాలామంది జనసేన కార్యకర్తలు కానీ, అక్కడున్న నాయకులు కానీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే టీడీపీకి కానీ, అటు జనసేనకు కానీ మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే అక్కడ ఆ 2 పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ఎందుకనో తెలీదు చాలా కాలం నాటి నుంచి తెలంగాణని నెగ్లెక్ట్ చేస్తూనే వచ్చారు. 2 పార్టీలకి సంస్థాగతంగా ఎంతో కొంత ఇక్కడ బేస్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారికి అతని ఫిల్మ్ చరిష్మా గానీ, లేకపోతే ఆయనకి పొలిటికల్ గుడ్ విల్ గానీ ఉంది. అటే టీడీపీ పుట్టిందే తెలంగాణలో కాబట్టి ఇక్కడ చాలా బేస్ ఉన్న పార్టీ. ఒకప్పుడు తెలంగాణలో టీడీపీ అనేది చాలా స్ట్రాంగ్ పార్టీ. బట్ తెలంగాణ పాలిటిక్స్ విషయంలో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే యాటిట్యూడ్‌తో ఉన్నారు. దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తూ వచ్చారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అయితే ఈ ఎలక్షన్స్‌లో అసలు పోటీలోనే లేకుండా పోయింది. అంతకుముందు జరిగిన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ఉప ఎన్నికలో కూడా టీడీపీ కాంటెస్ట్ చేయలేదు. సో 2 తెలుగు రాష్ట్రాల్లోనే అపోజిషన్‌లో ఉంటేనేమో ఈ పార్టీ నాయకులకి తెలంగాణకి టైం సరిపోక పూర్తి కాన్సంట్రేషన్ ఆంధ్రాలోనే చేయడం సరిపోతుంది. పవర్‌లో వస్తే ఆ పవర్‌లోకి వచ్చే న్యాచురల్ అడ్వాంటేజెస్‌ని యూజ్ చేసుకుని తెలంగాణలో బలపడతారని ఇక్కడ కార్యకర్తలు అనుకుంటే అవి జస్ట్ మాట వరుసకి ఏదో అప్పుడప్పుడు చాలా రేర్‌గా రివ్యూ మీటింగులకి, కార్యకర్తల మీటింగ్‌కే కన్ఫైన్ అయిపోతున్నారు. ఒక రకంగా బీజేపీకి సపోర్ట్ చేయకుండా జనసేన క్యాండిడేట్స్‌ని పెట్టనివ్వడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన రైట్ డెసిషన్ అనే అనుకోవాలి. ఎస్పెషల్లీ జనసేన పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఇక్కడ రాంగ్ చేసింది ఏంటంటే ఒక చేపని ఈదనివ్వడానికి ఆ చేప సైజ్ బట్టి అది ఎక్వేరియంలో ఈదుతుందా, లేకపోతే ఒక కాలువలో ఈదుతుందా, సముద్రంలో ఈదుతుందా అనేది రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇక్కడ అలవాటు పడిన లేకపోతే చేపను తీసుకెళ్ళి పెద్ద దాంట్లో వేసినా, పెద్ద చేపను తీసుకొచ్చి చిన్న దాంట్లో వేసినా సర్వైవ్ అవ్వడం కష్టం. సో ప్రతి వాళ్ళకి వాళ్ళ స్ట్రెంగ్త్‌ని, వీక్‌నెస్‌ని బట్టి అక్కడ ఒక ఎకోసిస్టమ్ తయారు చేయాలి. జనసేన అనేది ఫస్ట్ టైం ఇలా ఒక మున్సిపల్ ఎలక్షన్స్‌లో పోటీ చేసినప్పుడు 300 వార్డులు అనేవి తక్కువే. కాకపోతే ఎక్కడో అక్కడ స్టార్ట్ చేయడం అనేది గుడ్ థింగ్. బట్ దానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కొంత సపోర్ట్ చేసుంటే అది ఇంకా బెటర్‌గా ఉండేది. అక్కడ వచ్చిన 300 మందికి ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఉండేది. ఇప్పుడేమైందిరా అంటే ఆయన వాళ్ళకి క్యాంపెయిన్ చేయలేదు. మరి కనీసం ఒక వీడియో కూడా ఏదో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ గానీ, లేకపోతే ఒక వీడియో మెసేజ్ గానీ ఏది కూడా చేయలేదు. ఇప్పుడు ప్యూర్‌గా జనసేన గెలవడం అనేది ప్యూర్‌గా అక్కడ సింబల్ చూసో, లేకపోతే ఆ క్యాండిడేట్స్ మెరిట్స్ చూసో చేస్తారు. ఇలా అక్కడ అభ్యర్థులని ఇక్కడ ఒక స్టేట్‌లో పూర్తిగా వ్యతిరేక అంటే వాళ్ళకి కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ లేని సమయంలో ఒకళ్ళు వచ్చి ఇక్కడ ప్యాషనేట్‌గా చేస్తున్నారంటే వాళ్ళు పార్టీకి ఎంతో లాయల్, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో లాయల్ అని అనుకోవాలి. అలా అటువంటి వారికి మినిమమ్ హెల్ప్ చేయకపోవడం అనేది రాంగ్ డెసిషన్ అని అనుకోవాలి. మేబీ ఇది ఏంటంటే బీజేపీకి ఇబ్బంది కలగకుండా, బీజేపీ నాయకులకి ఇబ్బందులు కలగకుండా చేసిన అరేంజ్‌మెంట్ అయి ఉండాలి. బట్ ఈ ఒక్క విషయంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా తప్పు పట్టాలి. ఎందుకంటే ఒక కార్యకర్తలు అనేవాడికి ఒక పార్టీ అనేది ఒక ఎమోషన్.
అటువంటి ఎమోషన్ని దాన్ని ఒక ఛానలైజ్డ్‌గా తీసుకెళ్ళాలి. ఒక డిస్టింక్టివ్ అప్రోచ్ ఉండాలి. ఒకవేళ నిజంగా తెలంగాణలో ఇంట్రెస్ట్ లేదు ఈ 2 పార్టీల కంటే, ఆ పార్టీలు మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము ఇక్కడ పార్టీలు నడపము అంటే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. అలా కాదు అప్పుడప్పుడు వచ్చి మేము ఏదో చేస్తాము, ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తామని ఆశ రేకెత్తించి, తర్వాత ఇలా చేస్తే అది కార్యకర్తల పట్ల ఈ 2 పార్టీల అధినేతలు చాలా అన్‌ఫెయిర్‌గా వ్యవహరించినట్టే. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎంతో కొంత కనీసం కాంటెస్ట్ చేయనిచ్చారు కాబట్టి గుడ్ అనుకోవాలి. తెలుగుదేశం విషయంలో అయితే టోటల్లీ అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. అసలు ఎవరికి అక్కడ పోటీ చేసిందో లేదో కూడా ఎవరికీ తెలీదు. నార్మల్‌గా అయితే ఒక సెటిలర్స్ ఉండే ఏరియాల్లో, ఖమ్మం లాంటి ఏరియాస్‌లో, కొన్ని డిస్ట్రిక్ట్ బోర్డర్ ఏరియాస్‌లో వీళ్ళకి చాలా ఓట్ బ్యాంక్ ఉంది. డిసైజివ్ ఓట్ బ్యాంక్ ఉంది. దాని మీద బ్యాంక్ అయ్యి ముందు ఏదైనా చేయగలిగితే 2028లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్‌కి ఒక డీసెంట్ షేప్‌లో ఉండే అవకాశం ఉంది. లేదంటే వీళ్ళకి కార్యకర్తలకి అదే మాకు ఇంట్రెస్ట్ లేదు, మాకు ఆంధ్ర ఇంట్రెస్ట్‌లే పారమౌంట్, లేకపోతే బీజేపీతో ఒక అలయన్స్ ఉంది కాబట్టి అదే పారమౌంట్ అని చెప్పేస్తే కార్యకర్తలు కూడా వారి దారిని వారు చూసుకుంటారు. అది అందరికీ హ్యాపీగా ఉంటుంది.